ఒక ఎకరానికి మాత్రమే వానాకాలం పంటకు సంబంధించి రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరి ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు 30వ తారీఖు ఎకరానికి రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసేసిండు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి డేట్ కూడా ప్రకటించేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి టెన్షన్లో ఉన్నాడు. టెన్షన్ ఎందుకు తెలుసా? రైతు భరోసా రిలీజ్ చేయడానికి రేవంత్ రెడ్డి దగ్గర ప్రజెంట్ ఇప్పుడు పైసలు లేవు. రేవంత్ అన్న అప్పుల కోసం రకరకాలుగా తిరుగుతున్నాడు. అప్పుల కోసం రేవంత్ అన్న బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు. అప్పుల కోసం రేవంత్ అన్న వాళ్ళని వీళ్ళని అడుగుతున్నాడు. అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు భరోసా రిలీజ్ చేయాలంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డికి అర్జెంట్ పైసలు కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములు కుదోబెట్టడానికి తయారైండు. ఐసిఐసిఐ బ్యాంకులనో లేకపోతే ఆర్బీఐ బ్యాంకులనో ఏదో ఒక బ్యాంకుల, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేనిలోనో దాంట్లో ఏదో ప్రైవేట్ ఫైనాన్స్నో ఏదో ఒకటి చేసి రేవంత్ రెడ్డి 4,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైపోయిండు. ఇప్పుడు ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా కూడా రేవంత్ రెడ్డి ఘటన చేసిండు. కేవలం ఎకరానికి రైతు భరోసా ఇచ్చిండు. ఆ ఎకరంలో కూడా చాలా మందికి ఎగ్గొట్టిండు. 70 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చినా అని రేవంత్ రెడ్డి చెప్పిండు. 70 లక్షల మంది రైతులకేం ఫస్ట్ పంటకు సంబంధించి రాలే. అంటే ఒక ఎకరానికి సంబంధించినటువంటి ఫస్ట్ విడతకు సంబంధించిన రైతు భరోసా పూర్తి స్థాయిలో రైతులకు రాలే. ఇంకా తర్వాత రెండో ఎకరానికి 45 లక్షల మందికి రైతు భరోసా అని చెప్పిండు. 45 లక్షల మంది రైతులకు కూడా రైతు భరోసా రాలే. ఏదైతే ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఇచ్చిన కదా అన్న, ఆ రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు. సరే 2 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చిండు. ఇంకా 3,600 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి రైతు భరోసాకి ఎండాకాలం పంటకు సంబంధించి పైసలు ఖర్చు పెట్టాలి. కానీ రేవంత్ అన్న దగ్గర పైసలు లేవు. రేవంత్ అన్న ఎండాకాలం పంటకు రైతు భరోసా ఇద్దామని చెప్పి రేవంత్ రెడ్డి అప్పు చేస్తే అప్పు పైసలు ఏం చేసిండు? ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇచ్చిండు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్లు ఇచ్చేసిండు. ఇంకా ఆ పైసలు అటే పోయినాయి. ఇప్పుడు వానాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా రేవంత్ రెడ్డి రిలీజ్ చేయాలి. ఇప్పుడు వానాకాలం పంటకు రేవంత్ రెడ్డి డబ్బులు రిలీజ్ చేయడానికి తయారున్నాడు. పైసలు లేవు. పైసలు లేక రేవంత్ అప్పుల కోసం తిరుగుతున్నాడు. ఎవడు అప్పిస్తాడు, ఏం చేద్దాం, ఏది కుదో పెడదాం, ఏది కథం చేద్దాం అనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఎంత ఘోరం అంటే ఎస్బీఐ వాళ్ళకి ఒక 5 ఎకరాల భూమి ఎన్నో ఇచ్చిరట. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ప్రైవేటు కార్పొరేట్ సంబంధించిన సొసైటీ ఏదో కట్టుకుందామని అనుకుంటే వాళ్ళకి ఏదో ఇచ్చిరట. ఇస్తే ఇప్పుడు ఇమీడియట్లీ ఆ భూమిని వెనక్కి లాక్కునేటటువంటి కార్యక్రమం చేసింది రేవంత్ రెడ్డి. ఆ భూమి కుదోబెట్టడానికి, అమ్మడానికి. అమ్మితే దాదాపు ఒక 500 కోట్ల రూపాయలు వస్తాయట. ఆ భూమిని అమ్మితే 5 ఎకరాలు 6 ఎకరాలు, లేదా కుదో పెడితే ఒక 250 కోట్ల నుండి 270 కోట్ల దాకా వస్తాయట. ఇప్పుడు ఎస్బీఐ వాళ్ళ దగ్గర నుండి భూమి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. మంచి కాస్ట్లీ ల్యాండ్, రాయదుర్గం దగ్గర ఎన్నో ఉంటుంది అటు ల్యాండ్, అటు సైడు మంచిగా కాస్ట్లీ ఏరియాలో ఉంటుంది. ఆ ల్యాండ్ రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకొని ఇక దానిపైన అప్పు చేస్తున్నాడు. ఒక 5 ఎకరాల 6 ఎకరాల ల్యాండ్ పైన అప్పు చేస్తాడు. ఎస్బీఐ వాళ్ళకి ఇచ్చినటువంటి ల్యాండే రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకున్నాడు. అప్పు ఉడతలేదు, అప్పులు ఇత్తలేరు, రేవంత్ రెడ్డి నమ్ముతలేరు. నమ్మకపోవడానికి రీజన్ ఏంది? రేవంత్ రెడ్డి చెప్పిండు చాలాసార్లు, తెలంగాణ అప్పులపాలు అయిపోయింది, దివాలా తీసింది, యాగం అయిపోయిందని రేవంత్ రెడ్డి డైలాగులు వచ్చిండు. ఆయనతో అప్పులు ఇచ్చేటోడు కూడా ఏమనుకుంటున్నాడు? దివాలా తీసిన తెలంగాణకు మళ్ళీ అప్పులు ఇచ్చుడు ఎందుకు? ఉన్న అప్పులే రేవంత్ రెడ్డి కడతలేడు, మళ్ళీ కొత్త అప్పులు ఇస్తే రేవంత్ రెడ్డి ఆయనతో కట్టడేమో అని చెప్పి ఇత్తలేరు. రేవంత్ అన్న అప్పుల కోసం తిరుగుతున్నాడు. ఇక మనకున్నటువంటి సోర్సు, మనకు అర్థమవుతున్నటువంటి కథ ప్రకారం అయితే ఒక ఎకరానికి రేవంత్ రెడ్డి రైతు భరోసా కిందపడి మీదపడి ఇవ్వచ్చు. వానాకాలం పంటకు సంబంధించి ఒక ఎకరానికి అయితే రైతు భరోసా ఇస్తాడు. ఎట్లా చేసిన ఇస్తాడు. ఆల్రెడీ పోయినాయి, ఏమేమి కుదోబెట్టాలి ఏం కథ అనేది రేవంత్ రెడ్డి ఆల్రెడీ నిర్ణయించుకున్నాడు. దగ్గర ఒక 120 నుండి 130 ఎకరాలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ల్యాండ్ని కుదోబెట్టడానికి తయారైండు. అంటే దగ్గర 4,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఎంత కాదన్నా అప్పు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దీంట్లో ట్విస్ట్ ఏం తెలుసా? 3,500 కోట్లైనా చాలంటుండు రేవంత్ అన్న. 3,500 కోట్ల రూపాయలు అప్పిచ్చినా చాలు మాకు. ఇప్పుడు ఫస్ట్ ఒక ఎకరానికి రైతు భరోసా అయితే విడుదల చేస్తాం. 2వ ఎకరం దేవుడికి ఎరుగు. 2వ ఎకరం ఎప్పుడు ఇస్తామనే దేవునికి తెలుసు. ఇస్తామా ఇయ్యమనే తర్వాత కథ. 2వ ఎకరం ఫస్ట్ అయితే ఒక ఎకరం ఇవ్వాలి. ఎకరానికి రైతు భరోసా ఇచ్చి ఇప్పుడు రేవంత్ అన్న చేతులు దులుపుకుంటాడు. ఎట్లా? ఆల్రెడీ రైతు భరోసా అయితే మొన్ననే ఇచ్చినాం. వానాకాలం పంటకు సంబంధించి వానాకాలం పంట కూడా స్టార్ట్ అయిపోయింది. మేము ఇక్కడ కూడా రైతు భరోసా కాదంటలేం, రైతు భరోసా అకౌంట్లో వేస్తున్నాం. కేసీఆర్ కంటే మేమే గొప్ప, కేసీఆర్ కంటే మేమే సూపర్ అని చెప్పి మన రేవంత్ రెడ్డి చెప్పుకుంటాడేమో. చాలామంది రైతులు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేస్తున్నది ఆల్రెడీ, తిరుగుబాటు జరుగుతుంది, చేస్తున్నారు కాదు, జరుగుతుంది ఆల్రెడీ. నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను రైతులు తిడుతున్నారు. నియోజకవర్గాలలో మంత్రులను ఎమ్మెల్యేలను జనాలు రాణిస్తలేరు ఊళ్ళకు. అంత ఘోరమైన పరిస్థితి ఉన్నది. కారణం ఏంది? రైతుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫుల్ ఫెయిల్ అయిపోయారు. చాలా విషయాలలో ఒకటి రెండు కాదు, మస్తుగా ఉన్నాయి. 6 గ్యారంటీలలో, 420 హామీలలో, రైతు భరోసాలో ముఖ్యంగా మొత్తం ఫ్లాప్. ఇక రేవంత్ అన్న ఏంటంటే పేరు ఇక్కడ కూడా ఇబ్బంది కావద్దు. రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి టాస్క్ 6 మంత్స్, 6 నెలల్లో రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోవాలి. ఆ వ్యతిరేకత కనుక రేవంత్ రెడ్డి పొడగొట్టుకోకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఎసరు పడేటట్టున్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఇబ్బంది అయ్యేటట్టున్నది. అందుకు రేవంత్ అని ఇప్పుడు ఏం చెప్తున్నాడు? చిన్నమెల్లగా రైతుల దగ్గర నుండి వ్యతిరేకత రావద్దు అంటే, రైతుల దగ్గర ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టుకోవాలంటే 1 ఎకరానికన్నా రైతు భరోసా ఇద్దాం. ఇప్పుడు ఎండాకాలం పంటకు ఎట్లయినా ఎగ్గొట్టిండు. రైతు భరోసా 2 ఎకరాలకి ఇచ్చిండు, అది కూడా మొత్తం రాలే. అడపా కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఆ పైసలు 9,000 కోట్లు కూడా మొత్తం ఏం ఖర్చు పెట్టలే, కేవలం 5,400 కోట్లు ఖర్చు పెట్టిండు. ఇంకో 3,600 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టాలి, అది పెట్టలే. ఇప్పుడు వానాకాలం పంటకు సంబంధించి కూడా 9,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టేటట్టున్నాడా? అప్పులు ఉడతలేవు రేవంత్ అన్నకు. అప్పులు లేక రేవంత్ అన్న ఇబ్బంది పడుతున్నాడు, తిప్పల పడుతున్నాడు. అప్పులు లేక రేవంత్ అన్న తిప్పల. ఇప్పుడు వానాకాలం పంట రైతు భరోసా కోసం ఇక్కడెక్కడో అడుగుతున్నాడు, ఏడెన్నో తిరుగుతున్నాడు అప్పుల కోసం. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వేయండు. కేంద్ర ప్రభుత్వాన్ని అంటున్నాడు, మాకు మెట్రోకి నడపడానికి ఇబ్బంది అవుతుంది, మెయింటెనెన్స్ చాలా ఇబ్బంది అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పెండింగ్ బిల్లులను చెల్లించేసిన వెళ్ళింటి వాళ్ళకి ఇప్పుడు కేంద్రం నుండి మాకు బిల్లులు రావాలా, బిల్లులు ఇవ్వండి రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఉన్నాయో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించండి. కేంద్ర ప్రభుత్వం నుండి పైసలు వస్తే ఇప్పుడు రైతు భరోసా ఏమన్నా ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఏమన్నా ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం నుండి అసలు మాకు బడ్జెటే వస్తలేదు. ఆంధ్రాకి ఇస్తారు కానీ తెలంగాణకి ఇస్తలేరు. మాకున్నటువంటి పెండింగ్ బిల్లులన్నీ చెల్లించండి అని రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రెజర్ పెడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఇస్తారో ఇయరో తెలియదు, కానీ రేవంత్ అన్న మాత్రం రకరకాల తిప్పల పడుతున్నాడు అన్న. కానీ ఒకటైతే క్లారిటీ ఉన్నది, ఏంటంటే గదే 2 ఎకరాలకు రేవంత్ రెడ్డి మ్యాక్సిమం రైతు భరోసా ఇవ్వచ్చు. నాకున్న సమాచారం, నాకు అనిపిస్తున్నటువంటి నా అవగాహన ప్రకారం చెప్తున్నా, మ్యాక్సిమం ఈ వానాకాలం పంటకు సంబంధించి రేవంత్ రెడ్డి 30వ తారీఖు రైతు భరోసా నేను అనుకుంటున్నా 70 లక్షల మందికి రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తా అని చెప్తున్నాడు. 30వ తారీఖు 1 ఎకరానికి రైతు భరోసా ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. 1 ఎకరంలో 70 లక్షల మందికి కదా, రేవంత్ రెడ్డి మ్యాక్సిమం 30 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా ఇచ్చేటట్టు కనబడుతున్నాడు. 30 లక్షల మందికి ఏదో రైతు భరోసా ఇచ్చేటట్టున్నాడు. అది కూడా 30 లక్షలు ఎప్పుడు? 30వ తారీఖు కాదు, 5వ తారీఖు వరకు 30 లక్షల మందికి రైతు భరోసా పైసలు వస్తాయి. ఇక మళ్ళా 10వ తారీఖు దాకా, 10వ తారీఖు అంటే ఇంకొక 5 రోజులు, అప్పుడు ఇక మిగిలినటువంటి ఏదైతే 40 లక్షలో లేకపోతే ఇంకొక 30 లక్షల మందికి రైతు భరోసా రావచ్చు. ఎందుకంటే అన్నతాన పైసలు లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఇమీడియట్లీ ఒక 1,500 కోట్లు అప్పు చేస్తున్నట్టు. ఇప్పుడు 1,500 కోట్లు 2,000 కోట్లు అప్పు చేస్తున్నట్ట. ఈ 2,000 కోట్ల మందం రైతు భరోసా ఇప్పుడు రేవంత్ రెడ్డి విడుదల చేస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు ఏమని, రైతు భరోసా డబ్బులు ఎకరానికి విడుదల చేస్తాం, విడతల వారిగా చేస్తాం. ఏం గమ్మత్తి నాకు అర్థం కాదు. ఇప్పుడు రేవంత్ అన్న ఒక 5 ఎకరాలకు రైతు భరోసా ఇస్తుండ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎకరాలకు రైతు భరోసా, ఆ ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రేవంత్ అన్న డబ్బులు విడుదల చేస్తే అప్పుడు ఏమనుకోవాలంటే, 1 ఎకరం 3 రోజులు వేస్తుండ అనుకో, 2వ ఎకరం ఇంకో 3 రోజులు 6 రోజులు, 3వ ఎకరం ఇంకో 3 రోజులు 9 రోజులు, ఇట్లా ఎకరాంకి ఒక 3 రోజులు 4 రోజులు రేవంత్ అన్న టైం తీసుకుంటా అంటే ఓకే. ఈయన ఇచ్చేదే 1 ఎకరం, 1 ఎకరానికి 10 రోజుల టైం అట. అంటే ఇప్పుడు ఏమంటుండు, 20 గుంటలకు ఒకసారి పడుతుంది, 10 గుంటలకు ఒకసారి, 5 గుంటలకు ఒకసారి, 30 గుంటలకు ఒకసారి, 40 గుంటలకు ఒకసారి అన్నట్టుగా ఇట్లా. మళ్ళీ దీంట్లో 70 లక్షల మందికి రైతు భరోసా కదా. ఇక దీంట్లో ఏం చెప్తున్నా, 5 లక్షల మందికి ఒకసారి, 10 లక్షల మందికి ఒకసారి, 15 లక్షలకు ఒకసారి, 20 లక్షల మందికి ఒకసారి, ఇట్లా రేవంత్ అన్న రైతు భరోసా చేయడానికి తయారైండు. ఇచ్చేదే ఎకరానికి, దాంట్లో విడతలట. మళ్ళీ విడతలు 10 రోజులు వస్తాడట, ఎకరానికి రైతు భరోసానే 10 రోజులు వస్తుందట. ఏం చెప్పాలి? ఎక్కడ కథ?